రసం అనేది మా ఆవిడ చేసి చేసి నాకు చాలా జలం. రోజు తినేది ఎందుకు నాకు మా ఇద్దరు కూడా అంటే మమ్మల్ని చూడడం చాలా ఇష్టం, మా ఇద్దరు చూడడం, అందుకే వదిలేస్తూ ఉంటాడు. సో నేను అలా కాకుండా వదిలేకుండా టకటక నేనే పాస్ చేస్తాను ఎడిటింగ్ లెవెల్లో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఏమేమి ఉడక పెట్టాలి? 15 నిమిషాల్లో రాదు ఎపిసోడ్. కిన్వా యాక్చువల్లీ ఇవి బర్డ్స్ తింటే చూసారా కొర్రలు, అవి మెంతులు, జీలకర్ర, మిరియాలండి. ఇప్పుడు మనం మిక్సీ చేయాలండి. 15 నిమిషాల్లో వీడియో చేస్తాను, ఇద్దరు కలిసి కంట అయ్యేటట్టు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. నువ్వు చెప్పవా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఈ సడన్ వీడియో ఏంటో చెప్తారా కొంచెం? నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? వంట చేస్తాను. ఏం వంట చేస్తున్నావు? గోరుచిక్కుడు కొబ్బరి కారం వేసి అండ్ రసం పెడదామా అనుకుంటున్నా. కినువా కొబ్బరి కారం వేసి రసం పెడదాం అనుకుంటుందంట. సో ఈ రోజు నేను నీకు లీవ్ ఇస్తున్నాను. సండే నా పుట్టినరోజు కాదే, ఈ రోజు నా పెళ్లి రోజు కాదే. ఎందుకంటే నాకు చాలా ఈ మధ్య వంట మీద ప్రేమ ఎక్కువైపోయింది. నాకు చేయాలనిపిస్తుంది, మా ఆవిడకి చేసి ఈ రోజు నేను పెడతాను. అది కూడా రసం అనేది మా ఆవిడ చేసి చేసి నాకు చాలా జలం అనిపిస్తుంది. సారీ ఏమనుకో అంటే సారీ, యాక్చువల్లీ ఏం కాదండి, తిని అంటే అదే రసం తినకూడదు. మా అత్తగారు చేసే రసం నాకు చాలా ఇష్టం అనమాట. మా సైడ్ ఆ రసం చాలా బాగా చేస్తారు. మా అత్తగారు చేసే రసం నేను ఈరోజు చేద్దాం అనేసి ప్రోగ్రామ్ ఆపేస్తున్నాను, మా ఆవిడని చేయనివ్వకుండా. ప్లీజ్ ఏమనుకోకు. ఆ గోరుచిక్కుడు ఏదైనా గోరుచిక్కుడు కొబ్బరి కారం అది కూడా నేనే చేస్తాను. రసం నేనే పెట్టేస్తాను. రసం చేయడానికి అత్తగారు వస్తారా ఈరోజు? అత్తగారు వీడియో కాల్ లో గానీ రమ్మంటాను. అసలు వస్తే అత్తగారు వస్తారు, లేదంటే అంటే నా రసం బాగాలేదనే కదా. అంటే అలా కాదు నాన్న, రసం అంటే ఇష్టమే, కాకపోతే రోజు తినేది ఎందుకు? రోజు ఇదే పెళ్ళామని చెప్పి పెళ్ళం మార్చకపోతే అక్కడ వరకు అడ్జస్ట్ అవుతాను. అంత సీన్ లేదులేండి, పెళ్ళం మార్చేంత నేను అలాంటి కాదు. సరే ఓకే, అయితే నువ్వు మీ అత్తగారు రసం చేసుకుంటా. దానికంటే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ ఎపిసోడ్ నాకు తెలిసి 15 మినిట్స్ మించి వెళ్ళదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను చాలా ఫాస్ట్ గా చేద్దాం అనుకున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్ లో మా ఇద్దరు కూడా అంటే మమ్మల్ని చూడడం చాలా ఇష్టం, మా ఇద్దరు చూడడం, అందుకే వదిలేస్తూ ఉంటాడు. సో నేను అలా కాకుండా టకటక నేనే ఫాస్ట్ గా చేస్తాను ఎడిటింగ్ లెవెల్లో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి? సో మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పే ముందు ఫస్ట్ కినోవా వండేసుకుంటున్నామండి. కినోవా ఇస్ వెరీ గుడ్ ప్రోటీన్, హెల్త్ కి చాలా మంచిది. చెప్పాను కదా ఎపిసోడ్ లెంత్ ఉండదు, అందుకే కట్ చేసేస్తున్నాను అనమాట. నేనే ఎడిటింగ్ కమ్ యాక్టింగ్ ఎపిసోడ్ లో 2 మిక్స్ చేస్తాను. అది అవదమ్మా. కుక్కర్ లో పెట్టేస్తుంది, కినోవా లోపల ఉంది. కినోవా మొత్తం ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ప్రెషర్ రావాలి, సేమ్ అన్నం లాగే 3 ప్రెషర్లు వస్తే కినోవా అయిపోతుందండి. మన గోరుచిక్కుడుకాయ అండ్ కొబ్బరి కారం కావాల్సిన పదార్థాలండి. గోరుచిక్కుడు కొబ్బరి కారం వేపుడు. గోరుచిక్కుడు అది డిస్టర్బ్ అవుతుంది నాకు మాట్లాడుతుంటే. ఇది డిస్టర్బ్ అవుతుందా? నువ్వు చేసే వంటకి మళ్ళీ ఇన్ని జింగినాదం జీలకర్రలు మంచిగా కడిగి పెట్టుకున్నాం అనమాట. ఓకే సార్. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి కారం అండి. మా NM ఫుడ్స్ కొబ్బరి కారం అదొకటి. 4 రెబ్బలు ఉల్లిపాయలు కాదు, వెల్లుల్లిపాయలు. వద్దురా అన్న, 15 నిమిషాల్లో ఎపిసోడ్ చేయాలి అన్న టెన్షన్ తో నెమ్మదిగా చెప్పు. ఇంగ్రీడియంట్ జనానికి అర్థం అవ్వాలా? వెల్లుల్లిపాయ అండి 4 రెబ్బలు, కరివేపాకు ఆకులు, పసుపు, జీలకర్ర. జీలకర్ర ఎందుకు వేస్తావు? ఇవన్నీ ఉన్నాయి కదా. అన్ని ఉన్నాయండి, అన్ని వేసేస్తావా? ఏం చెప్పాలి చెప్పు. మినపప్పు ఆవాలు. ఇది మినపప్పు కాదు నాన్న, ఇది మినపప్పు, ఆవాలు, పసుపు అండి తాలింపుకి, సాల్ట్ అండి, ఆయిల్ అండి. ఓకే అండి. పక్కన చెప్తుంది ఇలాగ మనకి
15 నిమిషాలు ఎపిసోడ్ అయ్యేటట్లేదు తమరు మూల. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అన్నిటికంటే ముందు మనము ఇది ఉడకబెట్టుకోవాలండి. ఏమేమి వేసి ఉడకబెట్టాలి? కట్ చేయాలి. ఎపిసోడ్ స్టార్ట్ చేసాము, నాకు దీని గురించి చెప్పలేదు, రికార్డ్ చేసేస్తున్నావు. ఇది అన్యాయం కదా. నాకు వచ్చి నేను వండేస్తాను అన్నావుగా. నేను నాకు వచ్చినట్టు వండితే తింటావు నువ్వు. నాకు వేరే దారి లేదు కదా నాన్న ఈరోజు. ఇది నేను ఉడకబెడుతున్నాను, దీనిలో పసుపు ఉప్పు వేసి ఉడకబెడతాను. ఓకే డన్. కరెక్టేనా? సి మగవాడు దిగితే వంటలోకి మామూలుగా ఉండదండి అనుకుంటారు అందరు, ఆడవాళ్లే బాగా చేస్తారని. మగవాళ్ళు వంటలో దిగితే ఆ లెవెలే వేరే అంటారు. నల్ల భీమ పాకం అంటారు. సో అలా అంటారు. సో ఈ రోజు నాకు హాలిడే ఇస్తున్నారు మా ఆయన. సమ్ టైమ్స్ మనం ఇలా చేయకపోతే ఎలా అండి, మన కోసం అంత కష్టపడతారు మా ఇంట్లో ఆడవాళ్ళు, వాళ్ళ కోసం మనం ఇలాగ త్యాగించడం. 15 నిమిషాల్లో రాదు ఎపిసోడ్. దీనిలో ఇప్పుడు మనము కొంచెం పసుపు వేసుకుందాం. అంతనా అమ్ము? అంతే, నేను స్పూన్ తీసాక అంత వేయను. తగినంత అండి. నేనైతే నాకు తెలుసు మెజర్మెంట్ ఇది. నా మెజర్మెంట్ తగ్గట్టు నేను ఉప్పు వేసుకుంటాను. చాలు ఇంకేకు, ఉప్పు కసం అయిపోద్ది. కొంచెం నీళ్ళు వేసుకుంటాం. నీళ్ళు అంటే దేని పట్టు వేసుకోవాలి. ఏమని నేను చేయరు. నా రసం బాగోదని అన్నావా? నాకు అనవసరం. కలపవా? అయ్యో ఏం కలపాలి? కలపకుండానే మరి చేసేస్తావా? అంటే అదే ఆటోమేటిక్ గా ఉడికినప్పుడు ప్రెషర్స్ వచ్చినప్పుడు అదే ఆటోమేటిక్ తీసుకుంటా. ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? మా ఆవిడ నన్ను కెమెరాలో ఎలా చూపిస్తున్నా నాకు తెలియట్లేదు. ఎలా చూపించినా అందంగానే ఉంటావు నువ్వు. అందగాడా ఇంకేమైనా నువ్వే చెప్పు, నేను చెప్తా. అంతసేపు కలపక్కర్లేదు, అందంగా ఉన్నావు కదా అని చెప్పానండి, మరి అంతసేపు కలపక్కర్లేదు. హలో, మనకు ఒక స్పూన్ రెస్ట్ అనేది ఒకటి ఉంది స్టవ్ మీద. ఏంటి రచ్చ? అయ్యో నెమ్మది నెమ్మది నెమ్మది. కుక్కర్ నీట్ గా పనిచేయాలి. నెమ్మది. కినువా ఇస్ డన్. ఇప్పుడు నేను వెలిగించానండి స్టవ్. ఎన్ని ప్రెషర్లు రావాలి? ఒక 5 విజిల్స్. 5 విజిల్స్? అదేమన్నా మటన్ లేకపోతే ఏంటనుకుంటున్నావు? పాయ అనుకుంటున్నావా? ప్లీజ్ నువ్వు అనవసరంగా నన్ను బ్లేమ్ చేస్తావు. 2 విజిల్స్ చాలు చిన్న. అదే అండి, నాకు మా ఇంటి ఎపిసోడ్లు చేయాలంటే అది కూడా పర్టికులర్లీ కిచెన్ ఎపిసోడ్స్. ఐ లవ్ డూయింగ్ కిచెన్ ఎపిసోడ్స్. సో ఈ రోజు నేను వేసుకునే ఈ బ్యూటిఫుల్ డోలా సిల్క్ వచ్చేసేసి అక్షయ కలెక్షన్స్. తన దగ్గర చీరలు నాకు చాలా ఇష్టం అండి. సో అందుకని తన దగ్గర ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. డోలా సిల్క్ ఎందుకు అంటే దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అండి, వెరీ ఈజీ టు మేనేజ్ అనమాట. ఇంట్లో వేసుకోవడానికి కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. సో మీరు కూడా అక్షయ కలెక్షన్స్ కి వెళ్ళి మంచిగా షాపింగ్ చేసుకోండి. నేనైతే 3 చీరలు కొనుక్కున్నాను డోలా సిల్క్. తెచ్చా మీకు, అవన్నీ తర్వాత చూపిస్తాను. ఓకేనా? అండ్ ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇది ఫస్ట్ విజిల్ అండి. ఇంకొక విజిల్ వస్తే చాలా నాన్న. తొందర రామ్మ తల్లి. అది వస్తుంది. కిన్వా యాక్చువల్లీ ఇవి బర్డ్స్ తింటే చూసారా కొరలు, అవి అంటే నాకు అలాగ అనిపిస్తుంది. ఫాక్స్టైల్ మిల్లెట్ అమ్ము. ఎంత బాగా వండిస్తాను. ఇప్పుడు దీనిలో నేను చికెన్ పిక్ వేసుకుని తినొచ్చు కదా. ఏమైనా ఇప్పుడు ఆవకాయ చికెన్ పిక్ అని తినొచ్చు కదా. ఓ ఫైన్. అయితే దెన్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసా నేను. నన్ను చేయమంటే చెప్పు, నేను చేస్తాను ఇప్పుడే. అలా కాదు నిజంగానే ధైర్యం ఎక్కువండి బాబు మా వాడు. అది రావట్లా. గట్టిగా ఉంటాయమ్మా అంతే. ఉడికిందా చూడాలి మరి. అది ఉడికిపోయింది కదా. కడాయి తీసుకున్నాను, ఇది ఐరన్ కడాయి అనమాట. ఆయిల్ వేసుకుని మీకు చెప్పాను కదా జీలకర్రనా మినపప్పు ఆవాలమ్ము. మినపప్పు ఆవాలు వేసి కొంచెం వేగాక వెల్లుల్లిపాయ. నువ్వు కానీ పోయి సోది ఎక్కువైపోయింది. ఇది నూనె వేసుకున్నాం. ఓకే, నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత వెయ్యాలని. నూనె వేడెక్కకుండా నీలాగా పోపు వేసేసి అంటే అయిపోతుంది, అదే ఆటోమేటిక్. నువ్వు ఒక చేపల కూర ఏం బాగా వెళ్ళిందో గానీ నీలో ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా పెరిగిపోయింది నాన్న. ఆయన ఫోన్ చేసి వేరే రెసిపీ కనుక్కొని, అదేదో బీరకాయ కోడిగుడ్డు అన్నావు కదా, కనుక్కుని చెయ్యి. డెఫినెట్లీ చేస్తాం. ఇప్పుడు నూనె కాగిందండి, మనం ఇంత మినపప్పు తీసుకోవాలి. అంతేనా?
అంటే అది కొంచెం ఇంకొంచెం మరి తీసుకోవచ్చు. కంజూస్ గా వేస్తున్నావు. చాలు, నువ్వు చెప్పకు చాలు నాకు తెలుసు. తర్వాత ఆవాలు ఇవే కదా, నేను చెప్పనైతే. మస్టర్డ్ సీడ్స్ అండి. చాలండి, ఎక్కువ తినకూడదు, చేదు వచ్చేస్తుంది. ఓకే, ఇది మనం ఐరన్ కడాయి తీసుకున్నాం కదా, ఫాస్ట్ గా వేడిస్తుందండి. అందుకే సిమ్ చేసుకోవాలండి. మరి అదే చేసామండి. వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి, కరివేపాకు వేసేసుకోవాలి. నీళ్ళున్నాయి గోర్చుక్కుల్లో. ఏం చేస్తావు? అయ్యో మాడిపోతుంది ఇక్కడ. ఏం చేయాలి? మాడిపోతుంది. ఇంత ట్రిక్కీ కూర చెప్తే అలా చెప్పుకున్నారు. ఏం ట్రిక్కీ లేదు, నీళ్లు రాకూడదు చూసుకో. గరిట అక్కడే. అమ్మో సారీ. ఏంటమ్మ నీ కంగారు, నాకు అర్థం కావట్లేదు. సో ఇది కొంచెం ఫ్రై అయిందనమాట. చూడండి, బాగుందమ్మో. ఇప్పుడు మనము కొబ్బరి కారం వేసుకుందాం. చాలా మందికి మన ఎన్ఎం ఫుడ్స్ కొబ్బరి కారం ఎలా వాడాలో తెలియదు నాన్న. ఇలా వేసుకుంటే మా అత్తగారు ఫోన్ చేశాను రసం రెసిపీ కోసం, వస్తున్నారంట. చూసావా ఎంత బాగుంది నేను చేసిన కర్రీ. నేను చేసిన కొబ్బరి కారం టేస్ట్ అని వంటలేదు. ఒకసారి జరిగితే నేను కలసనా? మా ఆవిడ వైనంగా కలుపుతాను. ప్లీజ్ చూడండి వైనంగా ఎలా కలపాలో నేర్చుకోండి. అయిపోయినట్టేనా? ఒకసారి ఉప్పు చూడనా? చూడు. సూపరా? కొంచెం ఉప్పు పట్టుదాము. సరే, కారం పర్ఫెక్ట్ గా సరిపోయింది. బాగా కరెక్ట్ గా వేసానా? అదిరిపోయిందమ్మో. యా, కిలోలో కలుపుకుంటే నా చెయ్యి పడితే ఇంకంతే. కొబ్బరి కారం చేసింది నేనేనమ్మో. నువ్వు చేసావు ప్లీజ్. అంటే దీని మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి కారం. కొబ్బరి కారమే కదమ్మ మరి. సో అందరినీ ఆర్డర్ పెట్టుకోమంటావు. ప్లీజ్ ఆర్డర్ పెట్టుకోండి ఎవరెవరైతే పెట్టుకోలేదో. చికెన్ కర్రీలో కూడా వేసుకోవచ్చా? చికెన్ కర్రీలో, మటన్ కర్రీలో, ప్రాన్స్ లో ఏమి ఇష్టం, వెజ్ అండ్ నాన్ వెజ్. చిక్కుడుగా అయిపోతుంది. నేను మా అత్తగారి కోసం వెయిటింగ్. ఆవిడ తొందరగా వచ్చేస్తే రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేది నీళ్ళు. నీ ఇంగ్రీడియంట్స్ నాకు వద్దు. మా అమ్మ చెప్పే ఇంగ్రీడియంట్స్ పక్కకు పెడుతున్నాను నాయన. ఓకే ఫైన్ అయితే. మళ్ళీ నీ ఇంగ్రీడియంట్ అంటే మావిడ పెడుతుంది కానీ చాలా బాగుంటుంది, కానీ అది ఓన్లీ నాన్ వెజ్ లోనే ఆ రసం తినగలం. సో చిక్కుడుగా అయిపోయిందండి, ఆఫ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సార్. ఫాస్ట్ ఆఫ్. స్టార్ స్టార్ మెగా స్టార్. మమ్మీ, మీ అల్లుడు నాతో ఎంత డామేజింగ్ స్టేట్మెంట్ అంటే, నేనంట రసం అస్సలు బాగా పెట్టినంట, చార్ అంటే మా ఆంటీనే బాగా పెడుతుంది. చారు అంటాము, ఇక్కడ నెల్లూరు రసం అని చెప్పి చేస్తుంది. నెల్లూరు రసం అంటారు, నెల్లూరులో కూడా చారు అంటారు. రసం అంటే ఇట్స్ తమిళ్ వర్డ్. తమిళ అచ్చు అలాగే ఉంటుందండి. చేదుగా పచ్చి పచ్చిగా, చేదుగా పచ్చి పచ్చిగా. ఇన్ని 18 సంవత్సరాల తర్వాత ఇవన్నీ వింటున్నాను నేను. నీ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. అసలు ఏంటో ఆ రసం మాకు కొంచెం మా వ్యూవర్స్ కి మీరు ఇద్దరు చూపిస్తే బాగుంటుందమ్మా. చలో ఇప్పుడు ఏంటంటే నేను రసం స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. మన చారు, మన ఆంధ్ర చారు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ ఇది ధనియాలు అండి, టొమాటోస్, చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండు తీసుకెళ్ళాను ఆల్రెడీ. చింతపండు గిన్నెలో కొంచెం నానబెట్టుకున్నాను. అంటే పులుపు వాళ్ళ టేస్ట్ ని బట్టి మీరు ఎలా చేస్తారో అది చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను రసం స్టార్ట్ చేస్తున్నాను. ఎలా చేయాలో మీకు మెంతులు చూపించలేదు. మెంతులు ఉన్నాయి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, మిరియాలు అండి. వెల్లిపాయ వేయాలి కదా, కొత్తిమీర, కరివేపాకు. ఇది ఎలా ఉంటుంది అంటే అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకళ్ళ. హలో, అదేం కాదు, నేనే చేస్తాను వంట. జరుగుతుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ కూడా కొంచెం కావాలండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, కొత్తిమీర, కరివేపాకు నేను తెస్తానండి. అంటే నేను ఒక అసిస్టెంట్ అనమాట వీళ్ళిద్దరికి. ఇప్పుడు అంతే. మీరు అన్ని ఒకేసారి చెప్పాలి కదా. 15 నిమిషాల్లో వీడియో చేస్తాను. ఇద్దరు కలిసి కంట అయ్యేటట్టు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఫస్ట్ టొమాటోస్ కడుక్కోవాలండి. అలాగేనండి. నేను ఇలాగా ఆల్కలైన్ వాటర్ తో కడుగుతాను, ఎందుకంటే కొంచెం బాగా నీట్ గా. ఇంట్లో ఆల్కలైన్ వాటర్ ఉందని అందరిలో ఉంటుందా కదా? కరెక్ట్ కదా? డెఫినెట్లీ. ఇప్పుడు మనం మిక్సీ చేయాలండి. అలా నిదానం. అది కొంచెం లైట్ కట్ చేసి మరీ అది ఎక్కువ. అసలే 60 రూపాయలు టొమాటో. ఇప్పుడు జీలకర్ర 1 స్పూన్, ఫుల్ స్పూన్. అది ఇంకొంచెమే. ఏంటో బుజ్జి ఆడుకునే లెక్క ఉంది ఇది.
చాలా ఒక నెక్స్ట్ స్పూన్. మెంతులు మెంతులేనా అన్నద్దు చాలు చాలు చాలు. మిరియాలు ఏంటైనా స్పూన్ అసలు మా ఆవిడ ఇలాగే పెడుతుంది స్పూన్. ఇంకొంచెం వేయి. ఇంకానా మరి వెయ్యొద్దా? రసం అంటే రసం వాసన రావాలా? మనం మరి ఘాటు అయిపోతుంది. ఘాటు ఉండదు నాయన, ఎందుకు ఉండదు ఘాటు? చాలు చాలు. తర్వాత ధనియాలు ఒక స్పూన్ అంతా చాలు చాలు చాలు. అయినా మమ్మీ ఈరోజు సండే కాదు, నా పుట్టినరోజు కాదు, నా పెళ్లి రోజు కాదు, కానీ మా ఆయన వంట చేస్తున్నాడు మమ్మీ. కేవలం మన రసం తినాలి. అది అలాగే మా ఆవిడ చేయదు. రసం పెట్టు అంటే మళ్ళీ ఆ నెల్లూరు రసమో ఆ పచ్చి రసమో పెడుతుంది. పచ్చి రసమా? అది నువ్వు ఈరోజు బాగా బుక్ చేసేసుకుంటా. చూపించు. గ్రైండ్ చేయాలండి. కెమెరా ఏంది ఇక్కడ గ్రైండ్ చూపిస్తావే? నాకు అర్థం కాదు. నాకు మిక్సీ వేయటం రాదండి. అదే కదా పిచ్చి బాబు. అత్తగారు వచ్చేటప్పటికి బాగా పెట్టరేగిపోతున్నావు నువ్వు అసలుకి. ఓకే, ఇప్పుడు మనం పేస్ట్ రసం పేస్ట్ ని మనం ఈ గిన్నె వేసేసుకోవాలి ఫస్ట్. ఓకే, అంటే చేతితో తీయాలా ఆంటీ? తీనేనా? చేతితో తీయాలా? ఆంటీ కూడా మీ ఆంటీని పర్మిషన్ అడగల, ఆవిడ చెప్పకపోతే చేయవా? ఇప్పుడు బాగా నాజుక్ ఎక్కువైపోయారు మమ్మీ జనాలు. స్పూన్స్ తో సిలికాన్ స్పూన్స్ తో స్టైల్. అంటే మా అమ్మని అన్నీ అంటుంది, కానీ ఇద్దరు కలిసి నా మీద భలే కుట్ర పడుతుంటారు మమ్మీ. అలా కాదు, అంటే నీ గురించి అని కాదు నాన్న, జనరల్ గా చాలా మంది మోడర్నైజ్ అయిపోయారు బాగా పీపుల్ మోడర్నైజ్ అయిపోయారు కదా, ఇలా పాత పద్ధతిలో వంట చేస్తే చాలా బాగుంటది అనేసి. చింతపండుని పిండుకోవాలి. దాన్ని ఫస్ట్ కొంచెం కలిపిన నీ చేతులు తప్పిస్తే గిన్నె కనిపించింది. నేను ఒక వేలుతో కలపలేను కదా ప్లీజ్. ఏదో ఒక వేలుతో కలిపా. ఒక వేలుతో ఎలా ఒక వేలుతో నువ్వు దాన్ని పల్పి చూద్దాం. వద్దు కానీ పులుపు మాత్రం ఎవరికి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి దీనిలో. కానీ మీరు మనకి రసం పంపించారు మన చారు, సేమ్ అదే కదా రెసిపీ. సేమ్ ఇంత ఇలాగే చేస్తాను నేను. నెక్స్ట్ ఇలా పెట్టి పోయి చింతపండు ఆ తొక్కలు పడకూడదు. నా చేతి నుంచి ఎక్కడ పోతాయండి. పసిపి అంతూ కొంచెం తగ్గించు, కొంచెం అంత కాదు చూసి మరి ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ చెప్పొద్దు ఆల్కలైన్ వాటర్ తోనే కడుగుతున్నాను. దీనిలో ఇప్పుడు కరివేపాకు అండి, ఇది కరివేపాకు కడిగి వేసుకున్నాను. మనం కొత్తిమీరలో ఏంటంటే వేసుకుంటది కాబట్టి లేడీస్ ఇలా తుడిచేసుకుంటారు కదా, అదే గృహిణి లక్షణం. గృహిణి లక్షణం. ఇంతేనా? ఎందుకంటే ఇది పింక్ సాల్ట్ అండి, ఇది మేము వైట్ సాల్ట్ యూజ్ చేస్తాం. చెప్తా ఇంకొక హాఫ్ తర్వాత చూసేసుకో. చాలు చాలు. బాగా చేత్తో ఇలా కలుపు. ఎన్నిసార్లు చేతి పెట్టాలి? ఇప్పుడే కలుపుకున్నానండి. కడుకు, మరి ఊరికి చేయాల్సిన అవసరం లేదు. అత్తగారి చారు, అత్తగారు చేస్తేనే చారు బాగుంటుంది. కష్టాలున్నా చారు బాగా రావాలంటే ఎన్నిసార్లు చేయగలుగుతామో చేసుకుంటా. మరి ఇది దీన్ని అలా వేయాలా? మామూలుగా కూడా వేయచ్చు. చేసి బాగా కలిపి మళ్ళీ చేయబెట్టాలా? కలపాలి బాగా మంచిగా, ఎందుకంటే కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్ వెళ్ళాలి కదా. అందుకే నా టేస్ట్ 100 సార్లు టేస్ట్ 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 ఎక్కడో మాడుతున్న వాసన. నాకేం మాడట్లేదు నాన్న, నీకు మాడకపోతే చాలు. ఇప్పుడు ఒక స్పూన్ తో టేస్ట్ చేసుకో. టేస్ట్ ఇప్పుడేనా? మరి ఉప్పు సరిగేసుకోవాలి కదా. అంటే నేను తిన్నాను అలా పచ్చిగా. ఏది కొంచెం కాగాలి. అవసరం లేదు, కాగినప్పుడే కాదు, ముందే వేసుకోవాలి. ఏవైనా మీరే చూడు. ఏ స్పూన్ ఇవ్వమ్మ. అయ్యో కత్తి వచ్చింది. స్పూన్ ఎడితే కత్తి వచ్చిందంటే మా ఆవిడకి ఎంత కోపం. సూపరా? నా చేయి పడితే ఇప్పుడు పులుపది కరెక్ట్ గా చాలు చాలు. నాకు మీరు ఎలా చేసుకుంటారు? ఇది పెట్టు స్టవ్ లో తాలింపు వేయాలి. అంటే ఫస్ట్ వేగిన తర్వాత కదా తాలింపు? కాదు నాయన, ఫస్ట్ తాలింపు అది తేడా. హలో, మేము కూడా తాలింపు వేసే రసం పెడతాం. చిన్న కడాయి పెట్టారు, ఇట్లా నూనె అంతే. ఇప్పుడు మిరపకాయలు వేసుకుంటున్నానండి.
తిప్పు హోగయా బంద్ చేసే బంద్ చేయాలా? బంద్ చేయనా? చెయ్యి. అది చూపిస్తుంది మావిడ. దాన్ని వేసుకోవాలండి. దాన్ని వేసుకోవాలని ప్రపంచంలో అందరికీ తెలుసు. వేసుకుని ఒకసారి తిప్పుకోండి. ఇప్పుడు కలుపు. ఇప్పుడు చేత్తో కలుపు. అంటే అది వేడిగా ఉంటుంది. ఏముండదు, దాన్ని మొత్తం క్రష్ చేయాలి మిరపకాయల్ని. సో ఇప్పుడు నా చేయి పెట్టి మళ్ళీ పిసుకుతున్నానండి. ఓకే సార్ చాలు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. కంగారు నెమ్మదిగా. అమ్మ దేవా, ఈ రోజు తిన్నట్టే వేయను ఇంకా. ఇప్పుడు చారు మరుగుతాయి. మరగాల మమ్మీ, ఒట్టి దగ్గరకు రావాలా? ఒక్క పొంగల వచ్చి మరి అదే చెప్తున్నాను. ఇలాగ తెరలకూడదండి చారు అనేది. జస్ట్ అలా పొంగంత దగ్గరకు వచ్చిందంటే ఇమీడియట్ గా మనము ఆఫ్ చేసేయాలి. కొంచెం ముందుకు వెళ్తే నేను కనిపిస్తాను. అప్పుడు ఇమీడియట్ గా మనము ఆఫ్ చేసేయాలన్నమాట. ఇంతకి పక్కన ఉన్న గోరుచిక్కుడు కొబ్బరి కారం ఎలా చేశాడు చూడు, టేస్ట్ చేసి చెప్పాలి మరి, అవునా కదా? మమ్మీ నవలక ముందే మమ్మీ నువ్వు మరి అదేంటిది, అది మురారి సినిమా అలా ఉంది కదా టేస్ట్. రెసిపీ ఎవరిది నాన్న? నువ్వెంత అదృష్టవంతురాలు మనం. చెప్పండి. ఇలా చక్కగా వంట చేసే మొగుడు దొరికాడు. అంటే రోజు చేస్తాడని కాదు, అప్పుడెప్పుడైనా కూడా ఒక సరదాగా అన్నా చేసినా కూడా. ఇవి పూనా గోరుచిక్కుడు కాబట్టి చాలా టేస్టీగా కదా, భలే ఉన్నాయండి. నాకు పెట్టాను. ఖచ్చితంగా పెట్టిస్తాం మమ్మీ, ఎందుకు పెట్టి మేము. చూసారా పొంగు వస్తుంది. నువ్వేమో పెద్ద హైప్ ఇచ్చేసావు నాకు, నేనేమో వచ్చి ఇక్కడ పొడి చేసే లెవెల్ కి నేను నీకు చూపించా. టేస్ట్ కరెక్ట్ గా రాకపోతే మళ్ళీ అదిరిపోతుంది, చూస్తుంటే తెలిసిపోతుంది కదా. ఏంటమ్మా వెంటనే రియాక్షన్ చూపిద్దాం అనుకున్నాను. ఇదేంటి అయిపోయిందా? అయిపోయిందండి రసం. ఇంకా టేస్ట్ కొంచెం కొంచెం బాగా చల్లారని, వేడిగా ఉంది బాగా. మళ్ళీ అంతే పెడతావు నోరు కాలితే. మంచి ఎక్స్ప్రెషన్ అవే తల్లి. అమ్ము నీకు వచ్చి కదా ఈ రసం, మరి ఎందుకు నాకు పెట్టవాను? నాకు ఈ రసం కంటే ఆ రసం ఇష్టంగా. ఎన్ని సార్లు పెడుతుంది తెలుసా అంటే ఈ చారు పెట్టవా? చికెన్ ఫ్రై లో తన రసం పెట్టుకోండి నాయన, ఈ రసం కూడా పెట్టమను. 2 గిన్నెలు పెట్టుకోండి, దానికి కావాల్సింది ఆ రసం తింటది, నీకు కావాల్సింది ఈ రసం తినచ్చు. నాకు ఈ రసం అంటే నువ్వు నా వంటని వంక పెడితే మా అమ్మని వంక పెట్టినట్టు. అయ్యో లేదు 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 లేదు. అంతే కదా మమ్మీ, క్లోజింగ్ చేసేద్దామా? కానీ చాలా బాగుంది రసం, సూపర్. గోరుచిక్కుడు అండ్ కొబ్బరి కారం అదిరిపోయింది. ఇంకా కినువా రైస్ తో వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇప్పుడు ఆంటీ అంటుంటాం అనమాట, విపరీతమైన బాబా భక్తురాలండి. సాయిబాబా అంటే మా అత్తగారికి చాలా ఇష్టము. సో అందుకనే నైట్ లో ఉన్నాను అన్న, నేను పైకి రాలేనని. అంటే ఎలా ఉన్నా బాగుంటారు అంటే సేమ్ బాబా అంగీలో ఎలా ఉంటారో ఆంటీ అలా ఉంటారు అనమాట. కాదు నిజంగానే, బాబాతో కంపేర్ చేస్తుంటే అవును నిజంగానే నరాల్లో బాబా ఉంటారు కాబట్టి ఆంటీ ఎప్పుడు అలాగే అసలు. వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే మా అమ్మకి విపరీతమైన దేవుడు భక్తి. ఇప్పుడు రేపు పొద్దున సడన్ గా ఎవరైనా ఏదైనా పూజ ఉందని అన్నారంటే మళ్ళీ పూజ కూడా చేసేస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. వెరీ బ్యూటిఫుల్ మదర్ అండి. ఎందుకంటే నేను ఎప్పుడే అంటుంటాను వీళ్ళతో, నీ పేరెంట్స్ అసలు నిజంగా అంటే మా పేరెంట్స్ కూడా మంచి పేరెంట్స్, బ్యూటిఫుల్ పేరెంట్స్. బట్ మా అత్తగారు నేను ఎప్పుడు చూస్తుంటాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట, చాలా బాగా అంటే బాగా పెంచారు వీళ్ళని వాల్యూస్ తో. ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అత్తగారు. సో మా నీలి మిగల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బై బై, లవ్ యు ఆల్, గాడ్ బ్లెస్ యు గైస్. మేము ప్రిన్స్ ని చూడడానికి వెళ్తున్నాము. హౌ ఆర్ యు? చూస్తే ఎక్సైట్మెంట్ లేదు, పెద్ద ఎక్సైట్మెంట్.